అభయ. ఈ పేరు ఆగస్టు 9, 2024 నుంచి ప్రజల చెవుల్లో మారుమోగుతోంది. అభయ. ఈ పేరు ఛానళ్ళలో ఎక్కువగా ప్రదర్శించబడుతోంది. అభయ కేసు అని వార్తలు వస్తూ ఉన్నాయి టీవీల్లో, పత్రికల్లో. అయితే అభయ అనే పేరుకి ఇంటి పేరు కనబడటం లేదు, తల్లిదండ్రి ఎవరో తెలియడం లేదు. కాళ్ళు, చేతులు, తల లేని ఒక మొండెంలాగా పేరుంది. అభయ అంటే స్త్రీనా పురుషుడా తెలియదు. సరే, స్త్రీనో పురుషుడో, ఏం చదువుకున్నారు తెలియదు, ఏం ఉద్యోగం చేసి ఉంటారు తెలియదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, అభయాన్ని మాత్రం ఎందుకు చెప్పబడుతోంది అంటే, అది కూడా బహుశా బహిరంగంగా చెప్పకూడదు. ఈ దేశంలో ఒక చట్టం ఉంది, ఒక నిబంధన ఉంది. అత్యాచారానికి, హత్యకు గురైనటువంటి లేదా అత్యాచారానికి గురైనటువంటి ఒక స్త్రీ పేరుని కానీ, ఆమె గుర్తింపుని తెలియపరిచే వివరాలను కానీ బహిర్గతం చేయకూడదు. అది చట్టరీత్యా నేరం. అలాంటి నేపథ్యంలో ఈ దేశంలో అత్యాచారానికి గురైనటువంటి మహిళల పేర్లు, హత్యకు గురైనటువంటి మహిళల పేర్లు ఎక్కడ పబ్లిష్ కావడం లేదు, కాకూడదు. వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు, వాళ్ళ బంధువుల పేర్లు, వివరాలు చెప్పకూడదు. అది చట్టం ఒప్పుకోదు. ఈ దేశంలో ఆధార్ కార్డు లాంటి ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి. ఒక పేరు ప్రస్తావిస్తే దానికి ఇంటి పేరు తెలియాలి, అమ్మ నాన్నల పేరు తెలియాలి, వగైరా వివరాలు మొత్తం ఉండాలి. చిరునామా అంటాం, అది కూడా ఉండాలి. మరి ఇక్కడ అభయ అనే పేరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పత్రికల్లో వస్తుంది, టీవీలో వస్తుంది, చాలామంది మాట్లాడుతున్నారు కదా. మరి అభయ అనే పేరుకి ఇంటి పేరు కానీ, అమ్మ నాన్నల పేరు కానీ, చిరునామా కానీ ఏంటి? అభయ అని టీవీలో వస్తున్నప్పుడు, పత్రికలో వస్తున్నప్పుడు ఎవరని తెలియాలి అభయ అంటే? దేశంలో చట్ట ప్రకారం అత్యాచారానికి లేదా హత్యకు గురైన మహిళ పేరు ప్రస్తావించకూడదు, చెప్పకూడదు, గుర్తింపు తెలియపరిచే వివరాలు తెలియపరచకూడదు. అది నేరం అన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రైవసీ అంటాం, ఆ వివరాలు సానుకూల దృష్టితో బహిర్గతం అయితే సానుకూల దృష్టితో అయితే పర్లేదు. ఇతరత్ర ఉపయోగించబడితే లేదా తెలియపరచబడితే అది అవమానకరంగా ఉంటుంది. అది సహజంగా జరిగిన ఘటన కాదు, ఒక మహిళ మానానికి సంబంధించిన విషయం కనుక ఆ చట్టం పెట్టబడింది. దాని నేపథ్యం అది. కానీ అదే మహిళ ఒక అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి, ఆ పోరాటం నేపథ్యంలో తన శత్రువుల చేతుల్లో, తనంటే గిట్టని వారి చేతుల్లో హత్యకు గురైతే ఇక ఎప్పటికీ ఆ మహిళ పేరు, ఆమె తల్లిదండ్రుల పేరు, ఆమె చిరునామా, ఆమె నేపథ్యం ఏమీ ఎప్పటికీ చెప్పబడకూడదు. మరి అలాంటి ఒక మహిళ చేసిన పోరాటం
అది ఇవ్వగలిగిన స్ఫూర్తి, దాని నేపథ్యం, ఆ పోరాటం చేయడానికి ఆమెకి వచ్చిన తెగింపు, ఆ పోరాటం ఇవ్వగలిగినటువంటి ఆ పోరాట పటిమలోని, పంటి బిగుతో కూడిన ఆ పోరాటంలోని, బహుశా ఒంటరిగా చేసిన ఆ పోరాటంలోని కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళ గురించి తెలిస్తే ప్రజలకు రాగలిగే కన్నీళ్ళు, బిగుసుకోగలిగే ప్రజల పిడికిళ్ళు, ఎరిపెక్కగలిగే ప్రజల కళ్ళు, ఇవన్నీ జరగకుండా ఉండిపోవాల్సిందేనా? ఒక మహిళకు అత్యాచారం వంటి ఘటన ఎదురైతే, తనకు ఆమె అత్యాచారానికి హత్యకు గురైతే ఎప్పటికీ ఆ నేపథ్యం రాకూడదు అంటే ఆమె మానానికి సంబంధించిన విషయం కనుక ఆ జాగ్రత్త తీసుకోవచ్చు. కానీ అదే మహిళ ఒక పోరాట ఎదురాలై ఉంటే ఆ చరిత్ర, ఆ నేపథ్యం మొత్తం ఎప్పటికీ సమాధి అయిపోవాల్సిందేనంటే బహుశా అది వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. ఆ మహిళ పోరాటానికి కూడా ఫలితం దక్కినట్టు కాదు. ఈ దేశం ముందున్న ప్రశ్న, ఛానళ్ళలో, పత్రికల్లో వచ్చినటువంటి ఒక పేరు, అభయ అంటే ఏంటి? అభయ అమ్మ నాన్న ఎవరు? అభయ చిరునామా ఏంటి? అభయ చేసిన వృత్తి ఏంటి? ఆమె పురుషుడా స్త్రీనా? అభయ అని పేరు మాత్రమే టీవీల్లో, పత్రికల్లో వస్తుంటే ఈ దేశంలో వ్యవస్థలన్నీ అభయ అంటే ఎవరో ఎందుకు మాట్లాడటం లేదు? ప్రతి వ్యక్తికి ఒక చిరునామా ఉండాలి, అమ్మ నాన్న పేరు ఉండాలి, అది నిబంధన కదా. మరి అభయకి అమ్మ నాన్న ఎవరు? అభయ ఎవరు? చిరునామా ఏంటి? ఏం చేసేది లేదా ఏం చేసేవాడు? ఇది ఎందుకు తెలియడం లేదు? ఇది ఎందుకు అడగడం లేదు? ఆ పేరు మాత్రం ఎందుకు వాడుకొనిస్తున్నారు? ఒక మహిళ ఒక పోరాటం చేసి అత్యాచారం, హత్యకు గురై కన్నుమూస్తే ఆ పోరాటం వృధా కాకూడదు, ఆ నేపథ్యం వృధా కాకూడదు, ఆ కన్నీళ్ళు వృధా కాకూడదు. అది తలుచుకున్న జనం కన్నీళ్ళు అది తలుచుకున్నప్పుడు జనానికి బిగుసుకునే పిడికిళ్ళు, ఇవన్నీ జరగకుండా ఆగిపోకూడదు. అభయ తల, కాళ్ళు, చేతులు ఏమీ లేకుండా మొండెంలాగా కనబడుతున్న పేరు ఈ దేశం ముందున్న ఒక పెద్ద ప్రశ్న. అభయ ఎవరు?